వారి వారి విశ్వాసాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఒకరు దృఢ విశ్వాసం, ఒకరు స్థిరమైన విశ్వాసము కలిగిన వాళ్ళు ఉంటారు. రెండోది దృఢమైన విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా కొందరు ఉంటారు. అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా కొందరు ఉంటారు. ఇంకా గొప్ప విశ్వాసము కలిగినటువంటి వారుగా కొందరు ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దినాన ఆ గొప్ప విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తిని గురించి, తర్వాత ఆ విశ్వాసం అనేది మనము కూడా కలిగి ఉంటే మనలో జరిగే కార్యము గురించి మనము తెలుసుకోవాలి. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. యేసు ఈ మాటలు విని అతన్ని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను నేనింత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలులోనైనా నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఏమిటి ఆయన గొప్ప విశ్వాసము అంటే 7వ వచనం చదవమ్మా. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు. నేను నీ యొద్దకు రావడానికి నేను పాత్రుడనని నేను ఎంచుకోలేదు, అయితే మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, చాలా మంది ఆయన దగ్గరకు వచ్చేసేసి, అయ్యా నువ్వు మా ఇంటికి రాయ్యా, లేకపోతే మా దగ్గరికి రాయ్యా, చేతులు పెట్టి ప్రార్థన చెయ్యయ్యా అని ఆయనను అడిగేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఈ అధికారి అయినటువంటి వాడు ఏమి చెప్పుచున్నాడు? ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. అయినా కూడా నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనేను. చూసారా, ఈయనకి విశ్వాసం లేదా? ఈయనకు కూడా విశ్వాసం ఉంది. కానీ ఈయన ఏం చెప్తున్నాడు? అయ్యా నువ్వు రాయ్యా, నా కుమార్తె చనిపోయింది, కానీ నువ్వు రా, వచ్చి నువ్వు చెయ్యి పెట్టినప్పుడు నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పుచున్నాడు. కాబట్టి చెయ్యి పెడితే ఆయన వచ్చి పర్సనల్ గా వచ్చి చెయ్యి పెడితే అప్పుడు బ్రతుకుతాడని విశ్వసించాడు. ఆ ప్రకారమే ఆ చిన్నదేమైంది? బ్రతికింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కొందరైతే ఆయనను నువ్వు వచ్చి పర్సనల్ గా వచ్చేసేసి నువ్వు చేయబెడితే స్వస్థత వస్తుంది, లేకపోతే బ్రతుకుతారు అని చెప్పటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారమే ఆయన చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈయన, అయ్యా నేను పాత్రుడను కాను, నీ వద్దకు వచ్చుటకు కూడా నేను ఈయన కూడా ఇక్కడ చెప్పింది ఒక అధికారి, ఇక్కడ కూడా శతాధిపతి అయినటువంటి ఒక అధికారి చెప్తున్నాడు.
మాట మాత్రము సెలవిమ్ము. ఎవని కొరకు వేడుకుంటున్నాడు? అక్కడేమో కుమార్తె చనిపోయింది. కుమార్తె కొరకు తన సొంత రక్త సంబంధం కుమార్తె చనిపోతే ఆ కుమార్తె కొరకు ఆయన బ్రతిమలాడి, నువ్వు రాయ్యా, నువ్వు వచ్చి చేయబెడితే బ్రతుకుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ తన రక్త సంబంధులైనటువంటి వాళ్ళ గురించి తన విజ్ఞాపన చేయడం లేదు. దాసుని కొరకు తన కింద పని చేసే ఒక దాసుని గురించి చెప్పుచున్నాడు. కాబట్టి దాసుడైనటువంటి వాని గురించి విజ్ఞాపన చేయటానికి కొంతమందిని పంపించాడు. ఒక సమాజ మందిరాన్ని కూడా ఆయన కొరకు ఇశ్రాయేలీయులు మరి వాళ్ళు కట్టించాడు. మంచి పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మాట మాత్రము సెలవిమ్ము, స్వస్థపడతాడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాటలో శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని అతను గ్రహించాడు. ఆయన మాట సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాట. నా తండ్రి నాలో నుండి మాట్లాడువాడు నేను కాదు. ఆ తండ్రి అయినటువంటి దేవుడే భూమి ఆకాశ మహాకాశములన్నిటినీ సృజించినటువంటి వాడు. మాట ద్వారా ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనము, 9వ వచనము, 11వ వచనము, 20వ వచనం చదవమ్మా. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచును గాక అని ఆజ్ఞ ఇచ్చాడు. అన్నప్పుడు ఏంటది? ఆజ్ఞ. ఆజ్ఞ లేకపోతే ఆయన మాట, ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చింది. ఆ మాట జీవము కలిగినటువంటి మాట. కాబట్టి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే దేవుడు ఆ విశాలము కలిగింది. ఈ జలములు ఆ జలములు వేరుపరచబడునుగాక, మధ్యలో విశాలము ఏర్పరచబడునుగాక. కాబట్టి ఆకాశమును ఆయన మాట ద్వారానే చేశాడు. ప్రపంచములన్నీ కూడా హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదివితే హెబ్రీ 11:3 ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం. యుగములు లేకపోతే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఆయన పలుకుతూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క మాట జీవము కలిగినటువంటిది. ఆ మాట ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనతో మాట్లాడుతుంది. శిష్యులైనటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుతుంది ఆ మాట. అందుకనే లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనము, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును వినువాడు నా మాట వినును అని చెప్పు. మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించు. ఆమేన్, హల్లెలూయా. మార్కు అధ్యాయం 7వ వచనం చూడమ్మా. మార్కు 9:7. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక.
ఏ దేవుడైతే భూమి ఆకాశములను సమస్త సృష్టిని మాట ద్వారా సృష్టించాడో, నిర్మించాడో, ఆ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. వినండి. కాబట్టి ఆయన మాట మీరు గనక విన్నట్టయితే మీలో కూడా ఆ మాటలో ఉన్న జీవము పనిచేస్తుంది. ఆ మాటలో ఉన్న జీవము పనిచేస్తుంది. ఆ మాటలో ఉన్న మహిమ, ఆ మాటలో ఉన్న శక్తి, ఆ మాటలో ఉన్నటువంటి ఆ పవర్, అదంతా కూడా మీకు కూడా కలుగుతుంది. అందుకనే లూకా సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించును. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ అప్పుడు రోగములను జన సమూహములు ఆయన మాట వినుటకు కుదుర్చుకొనుటకును తమ కూడి వచ్చుచుండెను. రోగములను కుదుర్చుకొనుటకు ఆయన దగ్గరకు వస్తున్నారు. కూడి దేవునికి వచ్చుచుండెను. మహిమ. మేఘము నుండి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. వినండి అని తండ్రి అయినటువంటి దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట ప్రకారంగా బహుజన సమూహము ఆయన మాట వినాలి. వినుటకును ఆయన మాట వినటం వల్ల ఏం జరుగుతుంది తమ అంటే, రోగములు వారి రోగములు కుదుర్చుకోవడానికి వచ్చారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదివితే ఆయన మాటలో ఎలాంటి పవర్ ఉంది, ఇలా రోగాలు కుదిర్చేటువంటి మాట ఆయన మాట. ఆయన మాట వలన దెయ్యములను ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి దెయ్యాలను ఎల్లగొడుతున్నాడండి. రోగులనెల్లా స్వస్థపరిచెను. రోగులను స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడితే దెయ్యాలు పారిపోతాయి. ఆయన మాట్లాడితే రోగములు తగ్గిపోతాయి. స్వస్థతలు వస్తాయి. పోతున్నాయి. అందుకని బహుజన సమూహము ఆయన మాట వినాలని పరిగెడుతున్నారు. ఆయన మాట వింటే వారి రోగములు కుదర్చబడతాయి అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా ఎమ్మడబడుతున్నారు. గమనించండి, కొందరైతే ఆయన వచ్చి చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలి, లేకపోతే చెయ్యి పెడితే చాలు ఆ చిన్నది బ్రతుకుతుంది అనేటువంటి విశ్వాసం కలిగిన రీతిలోనే చాలా మంది ఉన్నారు. కానీ ఆయన మాట మీరు వినండి అని తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు ఆయన మాట రోగములను కుదురుస్తుంది. ఆయన మాట దెయ్యములు ఆయన మాట వినగానే గడగడ గడగడ వణికి పారిపోతున్నాయి. హల్లెలూయా. ఆయన మాట వలన యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాలు చూస్తే, ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని చెప్పాడు. లాజరు బయటికి రమ్ము. బయటకి రమ్మని ఆయన నోట నుంచి ఒక మాట వచ్చి రాగానే ప్రేత వస్త్రములతో కట్టబడినటువంటి లాజరు సమాధిలోంచి వెలపలకి వచ్చాడు. 4 దినాలు సమాధిలో ఉండి కుళ్ళి కంపు కొడుతున్నటువంటి స్థితిలో ఉన్న లాజరుకి ఆయన నోట నుంచి ఒక్క మాట పలకగానే లాజరు బయటకి వెలపలకి రా అని చెప్పగానే లాజరు బయటికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట లాంటిది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం గనక చదివితే అక్కడ ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు కాయలు కాయక ఉంది, ఆకులతో ఉంది. అక్కడికి వచ్చి ఆయన
మాట్లాడుతున్నాడు. అప్పుడు త్రోవ పక్కన ఒక ఒంటిగా ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువు గాక ఇక మీదట నీవెన్నటికీ కాపు కాయకుందువు గాక చెప్పారు. కాయకుందువు అని ఆయన నోట నుంచి మాట వచ్చింది. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది. ఆ క్షణమే ఆ చెట్టు ఎండిపోయాను. ఆయనను పట్టుకోవడానికి అనేక మంది సైన్య సమూహాలతో వచ్చారు, ఎత్తుకుతున్నారు. నేనే ఆయనను అని చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? పడిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి మాట, స్వస్థపరచేటువంటి మాట, రక్షణనిచ్చేటువంటి మాట, రోగములు కుదిర్చేటువంటి మాట, ఈ సృష్టి మొత్తాన్ని సృజించినటువంటి మాట, అట్టి మాట ఆయన నోట నుంచి బయటికి వస్తూ ఉంది. ఈ సంగతిని గ్రహించినటువంటి నీవు ఆయన మాట కొరకు కనిపెట్టాలి. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీ మాట వినువాడు నా మాట వినను. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ తండ్రి యొక్క ఆత్మను ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడో ఆ తండ్రి ఆయనలో నుండి మాట్లాడాడు, ఆ మాట ద్వారా ప్రపంచాలను నిర్మించాడు. అదే తండ్రి యొక్క ఆత్మ మీలో కూడా నివసిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. అయితే మీ మాట ఎలా ఉండాలి? అవునంటే అవును కాదు. మాటలు మీరు పలుకకూడదు. మీ మాట వల్ల మీరు విమర్శకు లోనవుతారు. మీ మాట నీతివంతమైనది ఉండాలి. దేవుని ఆత్మ కలిగినటువంటి మీరు దేవుని మాటలే పలికేటువంటి వాళ్ళకు ఉండాలి. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించడం కనుక అతడు దేవుని మాటలే పలుకును. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించినట్లయితే మీరు దేవుని మాటలే పలికేటువంటి వానిగా మీరు ఉండాలి. వ్యర్థమైనటువంటి వాడిని మీరు మాటలు పలకూడదు, ఉచ్చరించకూడదు, అబద్ధమును పలుకకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా మీరున్నప్పుడు ఆయన నిజముగా మీరు ఆయనకి శిష్యులై ఉంటారు. అప్పుడు ఆయన ఆత్మైన వారు ఆయన మాటను మీలో ఉంచుతున్నారు. ఆ మాట వలన దేవుడు దెయ్యములను వెళ్ళగొడతాడు, రోగులను స్వస్థపరుస్తాడు, ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యములు జరుపుతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట ఆయన సేవకుని నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన మాట యందు మీరు విశ్వసించినట్టయితే, సేవకులు అందరూ సేవకులే, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి వారు ఉన్నారో, ఆత్మైన వారు వారిలో నివసిస్తున్నారో, ఆత్మైన వారు వారి ద్వారా మాట్లాడుతున్నాడో, అప్పుడు ఆ మాటకు మీరు ఆ మాట యందు విశ్వాసం ఉంచినట్టయితే దేవుడు మీ జీవితాల్లో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి మీ మాట వినినటువంటి వాడు నా మాట వినును. కాబట్టి ఇక్కడ ఈ విశ్వాసము గొప్ప విశ్వాసం. ఆయన మాట యందు విశ్వాసం ఉంచాడు గనుక ఆ విశ్వాసము గొప్ప విశ్వాసముగా పరిగణించబడింది. నీవు కూడా ఆ మాట యందు విశ్వాసం ఉంచితే నీవు కూడా ఒక గొప్ప విశ్వాసము కలిగినటువంటి వానిగా నీవు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన విశ్వాస మార్గాన్ని వెల్లడి చేశాడు. ఆ విశ్వాస మార్గంలో కొనసాగుతున్నటువంటి నీవు స్థిరమైనటువంటి ఒక విశ్వాసము కలిగినటువంటి వానిగా ఉండాలి అని తెలుసుకున్నాము.
దేవుని వాక్యము వినటానికి రోజు వస్తే ఈ సబ్జెక్టులన్నీ అర్థమవుతాయి. ఎప్పుడో ఒక్కసారి వచ్చేసేసి చెప్పిన మాటలే చెబుతున్నారంటే అది కష్టంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సబ్జెక్టుగానే మీరు వినాలి. అప్పుడు మీకు గ్రహింపు వస్తుంది. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మొట్టమొదటి విశ్వాస మార్గంలో మొట్టమొదటి మీరు ఎలా ఉండాలి? స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాల్సింది ఏమేంటి? మీ మనస్సు, మీ హృదయము స్థిరముగా ఉండాలి. దృఢముగా ఉండాలి మీ విశ్వాసము. మీ హృదయము దృఢంగా ఉండాలి. మీరు అమూల్యమైనటువంటి పునాది మీద మీరు కట్టుబడుతున్నారు. అమూల్యమైన రాళ్లుగా, అమూల్యమైన విశ్వాసం చెప్పాం కదా. అమూల్యమైనటువంటి ఆయన రక్తముతో మీరు కడగబడ్డారు. కాబట్టి అమూల్యమైనటువంటి విశ్వాసం. ఇక ఇప్పుడు ఆయన మాట యందు మీరు విశ్వసించినట్టయితే మీ విశ్వాసము గొప్ప విశ్వాసముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇచ్చిన వాడు సత్యవంతుడు. ఆయన స్వస్థపరిచేటువంటి వాడు కనుక ఆయన మాట యందు విశ్వసించండి. ఆయన వచ్చి ముట్టుకొని స్వస్థపరుస్తాడనే దానికన్నా ఆయన నాతో మాట్లాడు, నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి విశ్వాసము మీలో ఉంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. మీరు విశ్వాసము కలిగినటువంటి వారైతే ఆయన మాట రిలీజ్ అవుతుంది మీకు. ఆ మాటలో ఉన్నటువంటి ఆ మహిమ, ఆ శక్తి రిలీజ్ అవుతుంది. మీరు స్వస్థపరచబడతారు. మీ సమస్యలు తీర్చబడతాయి. ఆయన మీకు మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్ని రకాలుగా మీరు దీవించబడతారు. దేవుడి వాక్యమును మీ హృదయములో ఫలింపులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.